ఒకానొక సమయంలో ముగ్గురు స్నేహితులు డబ్బు సంపాదించాలని అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్న వారికి అక్కడ పొదల్లో ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. వెళ్లి చూడగా అక్కడ బంగారు నాణేలతో నిండిన ఒక పెద్ద మూట ఉంటుంది. ఆ నిధిని చూడగానే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఆ బంగారం ముగ్గురికీ సరిపోతుందని అనుకుంటారు. కాని ఆ రోజంతా ప్రయాణం చేయడం వల్ల వాళ్లకు చాలా ఆకలి వేస్తుంది. అప్పుడు వారిలో ఒక వ్యక్తిని ఆహారం తీసుకురావడానికి దగ్గర్లో ఉన్న గ్రామానికి పంపిస్తారు. మిగిలిన ఇద్దరు ఆ మూట దగ్గరే కాపలా ఉంటారు. అతను వెళ్లగానే ఇక్కడ ఉన్న ఇద్దరిలో అత్యాశ మొదలవుతుంది. ఈ బంగారం ముగ్గురు పంచుకోవడం కంటే మనం ఇద్దరమే పంచుకుంటే ఎక్కువ వస్తుంది కదా. వాడు అన్నం తీసుకుని రాగానే వాణ్ణి చంపేద్దాం అని పథకం వేస్తారు. ఇక ఆహారం తేవడానికి వెళ్లిన వ్యక్తి ఆలోచన ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆ ఇద్దరినీ చంపేస్తే ఈ బంగారం మూట అంతా నాకే దక్కుతుంది అని అనుకుంటాడు. వాడు గ్రామంలో భోజనం కొని అందులో ఎవరికీ తెలియకుండా ప్రాణాంతకమైన విషం కలుపుతాడు. ఆహారం తీసుకుని అడవిలోకి రాగానే పొంచి ఉన్న ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా దాడిచేసి వాణ్ణి చంపేస్తారు. హమ్మయ్య, ఇక బంగారం మనదే అనుకుంటూ వాడు తెచ్చిన విషాహారాన్ని ఆకలితో ఆరగించేస్తారు. కొద్దిసేపటికే ఆ విషం ప్రభావంతో ఆ ఇద్దరూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తారు. ఆ బంగారు మూట ఎవ్వరికీ దక్కకుండా ఆ అడవిలోనే ఉండిపోతుంది. నీతి: పరుల ప్రాణాలు తీసైనా సంపాదించాలి అనుకునే అత్యాశ చివరికి మన ప్రాణాలనే తీస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.